ధర్మశాల వేదికగా జరుగుతున్న చివరి టెస్ట్ తొలి రోజు భారత స్పిన్నర్లు తిప్పేశారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ధాటికి ఇంగ్లాండ్ బ్యాటర్లు వణికిపోయారు. పెవిలియన్ కు క్యూ కట్టడానికి పోటీ పడ్డారు. జాక్ రాలే మినహా మిగిలిన ఇంగ్లీష్ బ్యాటర్లందరూ తేలిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కు శుభారంభమే దక్కింది. తొలి వికెట్ కు బెన్ డకౌట్ తో కలిసి జాక్ రాలే 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ కుల్దీప్ మాయతో ఇంగ్లాండ్ టపాటపా వికెట్లను చేజార్చుకుంది. 2 వికెట్లకు 100 రన్ స్కోర్ తో రెండో సెషన్ ను ఆరంభించిన ఇంగ్లాండ్ ను కుల్దీప్, అశ్విన్ కోలుకోలేని దెబ్బతీశారు. తన కెరీర్ లో 100వ టెస్ట్ ఆడుతున్న అశ్విన్ ఒకే ఓవర్లో 2 వికెట్లు చొప్పున 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ టెస్టులో 50 వికెట్ల మార్క్ ను అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు, జడేజా 1 వికెట్ పడగొట్టారు. దీంతో మూడో సెషన్ ఆరంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ కథ ముగిసింది.